వచ్చే ఎన్నికల్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను మీరందరూ అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతమ్మ అక్కకు పార్లమెంటుకు పంపుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. సాయి బస్సు చెప్తాది రేపటి నుంచి వస్తుంది. మీరు స్కూల్లో అంటే బంద్ చేశాను. స్టిక్కర్లు తెచ్చింటే కర్పేది ఇక్కడ ఎవరు బాగుంటుంది? మీరు ఇద్దరు ఉన్నారు కదా, నేను అవే చెప్తాను మా ఫ్యాన్ అని. సైకిల్ వస్తే సైకిల్ ఎన్ని అవుతుందమ్మా? బయట ఉన్నారమ్మా? ఎవరన్నా బెంగళూరు చెత్తలోకి ఎందుకు కొంచెం వెనక్కి పండి. అన్నం బయట వాళ్ళన్న మధునా రైట్ రైట్ ఎన్ని గంటలకి పొద్దున్నే 8 గంటలకు వేసేయాల ఓటు వచ్చి నాకు ఫోన్ చేయాలా. ఫ్యాన్ కోటి వెళ్ళమ్మా. ఎవరు ఫ్యాన్ అంటే జగనన్న. ఎవరు ఏం ఫ్యాను? తోడేళ్ళు సింహానికి ఓటు అయింది. యో బాబు పడ్డావు అది పంపి ముందండి చెప్పలే కదా.
చేస్తావా ఏపిస్తావా ఏపివా వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ఏపిల్లా ఏమ్మా ఫ్యాన్కి వెళ్ళమ్మా. ఈరోజు కదిరి రూరల్ మండలం పందులకుంట చలంకుంటపల్లి రావడం జరిగింది ప్రచార నిమిత్తం. ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మాకన్నా ముందు వాళ్ళే వచ్చి మమ్మల్ని స్వాగతం పలికి అన్న మేము వేసేదే జగనన్నకు, ఈ ఊర్లో 120 ఇండ్లు ఉంటే 120 ఇండ్లు కానీ జగనన్నకే పరిమితం అయిపోయినాం, మేమంతా జగనన్న వాళ్ళం అయిపోయినాము. కాబట్టి మీరు వచ్చే అవసరం లేదు, ఈ పల్లెలో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు మీకు పడతాయి. కాబట్టి రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రపంచం సృష్టిస్తాడని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషమైంది. కానీ ప్రతి పల్లెలో మన గీతాంజలి మా చెల్లెలు నిన్న సూసైడ్ చేసుకునేది, ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అన్న ఆమెను టీడీపీ వాళ్ళు తోక పార్టీలు పుట్టన పెట్టుకున్నారు. తప్పనిసరిగా జగనన్న శిక్ష వేయాలి, చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అది చాలా మాకు కలిసి వేస్తూ ఉంది. అందువల్ల ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే మాకు చాలా బాధతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. కానీ ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతుండే చూస్తే ఇంకా రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎలక్షన్ అనేది తేలిపోయింది. ఈ పొత్తులను తప్పకుండా ప్రజలు చిత్తు చేస్తారని ఈ ప్రచార నిమిత్తం